ప్రకృతి విధ్వంసానికి గురై ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బాల్నేతర్మారం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏడాది క్రితమే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించినా ఇప్పటి వరకు పురోగతి లభించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దయనీయంగా ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్న ఘటనపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. సరగ్గా ఏడాది క్రితం ఆఖేరు వాగు బీభత్సం సృష్టించింది. అయితే బీభత్సంలో భాగంగా చూసుకుంటే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని వాగులు వంకలు పొంగింది ఒక ఎత్తు అయితే ఇక్కడ ఆఖేరు వాగు మాత్రం బీభత్సం సృష్టించిన నేపథ్యంలో అనేక గ్రామాలు నీట మునిగాయి, కంటతడి పెట్టాయి. అధికారులను కాదు ప్రజాప్రతినిధులను ఏకంగా సీఎం ముఖ్యమంత్రినే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కదిలించినటువంటి ఘటన ఈ ఆకేరు వాగు బ్రిడ్జిపై జరిగినటువంటి ఘటనే నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో అసలు ఆకేరు వాగు సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి ఉధృత జరిగింది, సరిగ్గా 11 నెలల క్రితం జరిగినటువంటి ఈ బీభత్సానికి ఇప్పటివరకు ఎలాంటి పునరావృతం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బాల్నేతర్మారం గ్రామం వద్ద ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఆకేరు వాగు దాదాపుగా కొన్ని ఏళ్ల క్రితం అంటే ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి ఉన్న సమయంలో ఇక్కడ ఈ ఆకేరు వాగు ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 పిల్లలతో ఒక స్లాబ్ను ఏర్పాటు చేసి ఇక్కడ ఈ గ్రామాలను అంటే 2 జిల్లాలకు సంబంధించిన ఖమ్మం ఇటు మహబూబాబాద్కు సంబంధించినటువంటి 2 జిల్లాలకు ఇక్కడ రహదారిని ఏర్పాటు చేసి రాకపోకలకైతే ఏర్పాటు కలిగించినటువంటి సందర్భం కలుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ నుంచి అంటే ఈ ప్రాంత వాసులు ఖమ్మంకు వెళ్ళాలంటే సుదూర ప్రాంతం నుంచి వెళ్ళాల్సినటువంటి సందర్భం ఉంది. దానికి సంబంధించిన విషయంలో ఈ బ్రిడ్జి అయితే గమ్యం చేరేందుకైతే సునాయంగా ఉండేదని చెప్పుకున్నటువంటి సందర్భం ఉంది. ఈ బ్రిడ్జి కింద అనేక రోజులలో అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే 2 జిల్లాలకు సంబంధించిన ఖమ్మం నుంచి కానీ ఇటు మహబూబాబాద్ ఉమ్మడి వరంగల్ నుంచి కానీ అనేక పర్యాటకులు కూడా ఇక్కడ వచ్చి ఈ గ్రామానికి సంబంధించినటువంటి సంబరాల్లో పాల్గొనేటువంటి సంతోషం కూడా పాల్గొనేటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బాల్నేతర్మారం ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. మనతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఆకేరు వాగు సంబంధించినటువంటి 2 జిల్లాలకు అనుసంధానంగా ఉన్నటువంటి వాగు గత ఏడాది జరిగిన బీభత్సానికి సృష్టించిన బీభత్సానికి అయితే ఇక్కడ నేల కొరిగింది. ఒక శకలాలు కూడా చాలా దూరంలో పడిపోయినట్టు సందర్భం ఉంది. ఇప్పటి వరకు అధికారులు పట్టించుకోలేదు. ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా మీ దగ్గరికి వచ్చారా? అసలు ఏం జరిగింది? అసలు ఇది ప్రజాప్రతినిధులు వచ్చారండి. వచ్చి మీకు బ్రిడ్జి శాంక్షన్ అయింది, 26 కోట్లతో శాంక్షన్ అయిపోయింది. ఆల్రెడీ ఈ ఒక సంవత్సరం లోపు మీ బ్రిడ్జి అయిపోతుంది ఎండాకాలం రూపాయలు అని చెప్పారండి. అయితే ఈ బ్రిడ్జి ఉండడం కూడా ఈ గ్రామానికి కానీ మహబూబాబాద్ జిల్లా అదేవిధంగా ఖమ్మం జిల్లా అండి పక్కన, దానికి కానీ ఈ విలేజ్కి కానీ ప్లస్ ఆ విలేజ్లకు కానీ చాలా బెనిఫిట్ ఉండే. కూలి వాళ్ళకి కానీ హాస్పిటల్ పోవడానికి ఖమ్మం కానీ తొందరగా వెళ్తుండేది మేము. ఈ బ్రిడ్జి కూలిపోయిన కానుంటే మాకు ఎటువంటి లావాదేవీలు కానీ ప్లస్ అటు వెళ్ళడానికి కానీ ఇటు వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా మేము ఇప్పుడు ఖమ్మం హాస్పిటల్కి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి మరిపడ బంగ్లా నుండి అటు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఈ బ్రిడ్జి లేకపోవడం వల్ల మా గ్రామానికి కానీ ప్లస్ ఇతర గ్రామాలకు ఖమ్మం జిల్లాకు కానీ వాళ్ళకి కానీ మాకు కానీ రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మటే గమనించి దీన్ని శాంక్షన్ చేయాలని చెప్పి మేము మా గ్రామస్తులం కానీ ఖమ్మం జిల్లా గ్రామస్తులు కానీ త్వరగా కోరుకుంటున్నామండి. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే ఆవేదన ఈ విధంగా వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఉన్నారు అనేది మాత్రం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి సందర్భం, వరద బీభత్సానికి కూడా పూర్తిగా అనేక మంది నిరాశులయ్యారు. పంటలు కూడా నష్టపోయినటువంటి గ్రామస్తులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ఆకేరు వాగు వరద బీభత్సానికి అటు జనజీవన సంబంధించడమే కాకుండా ఇటు పంటలు కూడా నష్టం పాలైనాయి. వాటి మీద అధికారులు ఎవరు వచ్చారా, ఏమైనా చేసుకున్నారా? అప్పుడు జరిగినప్పుడు మాత్రం కొంచెం వచ్చినారు, అంటే జిల్లా యంత్రాంగం కానీ మామూలుగా కలెక్టర్ లెవెల్లో వచ్చినారు. మాకు ఎంతో కొంత సాయం చేసినారు. కాకపోతే పొలాలు ఖరాబ్ అయిన దానికి ఇళ్ళ నియోజకడానికి బాగా స్వచ్ఛంద సంస్థలు వచ్చి మాకు బియ్యం చెద్దర్లు బట్టలు అవి అందించినారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సీఎం గారు అయితే ఇక్కడ పురుషోత్తమనగర్ దగ్గర ఉన్న సీతారాం తండకు వచ్చినారు. ఆడికి వచ్చి ఇక్కడ మా బాలిందరమలో ఎస్సీ కాలనీ మొత్తం లోతట్టు ప్రాంతాలు ఉంది, ఎప్పటికి ఇబ్బంది ఉంటుంది. ఈ పురుషోత్తమగూడెం దగ్గర ఉన్న సీతారాం తండను బాలిందరంలో ఎస్సీ కాలనీ సపరేట్ జీపీ చేసి అక్కడ గవర్నమెంట్ స్థలం ఉంది, అక్కడ ఇల్లు కట్టించి వీళ్ళని తొందరలో ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. దాని తర్వాత మా దగ్గరికి ఒక ఎమ్మెల్యే రాలే, మంత్రులు రాలే, ఎవరు రాలే. ఆ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మా దగ్గరికి ఎవరు రాలేదు. అది మా పరిస్థితి. మళ్ళీ మేము రోజు భయభ్రాంతులకు గురయ్యి రోజు
ఇప్పుడు వర్షాలు మళ్ళీ బీభత్సంగా వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మేము పిల్లగాళ్ళు ఒక హాస్టల్లో మా పిల్లలందరూ హాస్టల్ ఉంటారు. మీ ఇంటి పట్టిన పని చేసుకొని బతున్నాం. పిల్లల కాడ మేము కాడ రోజు భయభ్రాంతులకు గురై చాలా ఇబ్బందులు పడుతున్నాం. దూరాలైతే దశలు వస్తాయి, అప్పటికల్లా మళ్ళీ వర్షం వస్తుంది, పిల్లలు మీ అందరం ఇబ్బంది పడుతామని బాధపడుతున్నాం. దీనికి ఎట్లనే గవర్నమెంట్ స్పందించి మాకు ఇస్తానన్న ఇల్లులు కట్టించి త్వరగా మమ్మల్ని ఈ ఆఖరి నుంచి మమ్మల్ని దూరం చేపే ప్రయత్నం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. అయితే ఈ విధంగా చెప్తున్నారు. ఇప్పటికే కట్టుబట్టలతో ఊరిని ఎదిరేసి వెళ్ళినటువంటి వారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఈ ఆకేరు వాగు ఉధృతంలో మాత్రం గత ఏడాది దాదాపుగా రెండు అంటే ఖమ్మం ఇటు ఉమ్మడి ఖమ్మం నుండి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి 96 కిలోమీటర్లో ఉన్నటువంటి ప్రవాహంలో దాదాపుగా 7 జల సమాధి అయ్యారనేది మాత్రం మనకు ఇక్కడ చెప్తున్నటువంటి అంశం కనబడుతుంది. ఎందుకంటే బాల్య ధర్మాన గ్రామస్తులు అయితే వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే పాలకులు గుర్తించాల్సిన పరిస్థితి కనబడుతుంది. దీనిపై జిల్లా కలెక్టరే కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ అదేవిధంగా ఇక్కడ మంత్రులే కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, త్వరితగతిన ఎలాంటి పనులు చేపడతారు అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ గణేష్తో 19 వరంగల్. That's all for now. For more updates,